ఇక ఈ అఖండ భారతదేశానికి రైతు ఒక వెన్నుముక్క. కానీ ఈ మాటలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయి. అక్కడ రైతులకు జరగాల్సిన న్యాయం జరుగుతలేదు, అన్యాయమే జరుగుతున్నదని ఈరోజు సార్వత్రిక సమ్మెను నిర్వహించడం జరిగింది. అఖిల భారత రైతు కూలీ సంఘం తరపున అంబేద్కర్ విగ్రహం ముందర ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా సిటియు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు గారు మాట్లాడుతూ ఏదైతే మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ 4 చట్టాలు ఈ రైతులకు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి, అదేవిధంగా ఇవి తన మిత్రుడైనటువంటి అమెరికాలో ఉన్న ట్రంప్కు వత్తాసు పలికే విధంగా ఉన్నాయని అక్కడ వాపోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే రైతుల పొట్టను కొట్టి మన ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పే విధంగా చట్టాలను తీసుకొస్తున్నారు. కాబట్టి వెంబడే ఆ చట్టాలకు రద్దు చేసి రైతులకు ఆదుకోవాలని ఇక్కడ తెలపడం జరిగింది. చాలనంత జీతాలతో రైతు కూలీలు కష్టపడి పనిచేస్తుంటే మోడీ ప్రభుత్వము ఈ వ్యవసాయ రంగాన్ని వ్యాపారస్తులకు అప్పచెప్పి రైతులను అదేవిధంగా కూలీలను మోసం చేస్తున్నది. కాబట్టి వెంబడే ఈ 4 చట్టాలను వెనక్కి తీసుకొని కేంద్ర ప్రభుత్వము రైతులకు క్షమాపణ చెప్పి రైతుల పక్షాన నిలబడాలని తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే టియుసిఐ అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా బక్కన్న గారు, రామ్ లక్ష్మణ్ గారు, ఐఎఫ్టియుఐ జిల్లా కార్యదర్శి హరిత గారు, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షుడు ఇప్ప లక్ష్మణ్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతంగా జరుగుతూ ఉంది. దేశంలోని కార్మిక వర్గం, వ్యవసాయ రైతు కూలీ సంఘాలన్నీ కూడా, రైతులందరూ కూడా ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలపైన కన్నెర చేసి యుద్ధానికి దిగింది. ఈరోజు అమెరికాతోటి మోడీ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందాలు కావచ్చు, లేకపోతే యూరోపియన్ యూనియన్ తోటి కుదుర్చుకున్న ఒప్పందం కావచ్చు, ఇతర అనేక ఒప్పందాలన్నీ కూడా లేదు. భారతదేశంలో ఈ 15 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక కోడ్లు కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించిన చట్టాలు కావచ్చు, 3 వ్యవసాయ చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా భారతదేశంలో ఉన్న కార్మికులకు వ్యతిరేకంగా, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న రైతులకు వ్యతిరేకంగా, వీరిద్దరిని దోచుకొని ఈరోజు కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు, బయట దేశ శక్తులకు దోచిపెట్టే విధంగా ఈరోజు చట్టాలు రూపొందిస్తున్న పరిస్థితి భారతదేశంలో మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రధానంగా అమెరికాల వాళ్లకు, ట్రంప్కు లొంగిపోయి ఈరోజు అమెరికాతోటి ఫ్రీ డీల్ పేరు మీద ఈరోజు డీల్ కుదుర్చుకోవడం, ఇది దేశాన్ని మొత్తాన్ని ఈరోజు కొత్త వలసవాద అమెరికా ప్రభుత్వానికి ఈరోజు కట్టబెట్టడమే, దోచుకోమని చెప్పేసి, బార్లా తెరవడమే అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం మరి అమెరికాకి ఎందుకు భయపడుతుంది, ట్రంప్ ప్రభుత్వానికి ఎందుకు భయపడుతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. భారతదేశంలో 150 కోట్ల మంది ప్రజలు, భారతదేశం యొక్క ప్రజలందరినీ కూడా ఈరోజు బయట దేశ శక్తులకు, కార్పొరేట్ శక్తులకు సాగిల పడే విధంగా ఈరోజు కట్టబెడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని మేము రైతు కూలీ సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు రైతాంగం, కార్మిక వర్గం ఒకటే కోరుతోంది, మోడీ ప్రభుత్వం తక్షణమే దిగి రావాలి, కార్మికులకు, కర్షకులకు అన్యాయం చేస్తే ఊరుకోమని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా కార్మికులు 6 సంవత్సరాలు అడ్డుకుంటే ఇవాళ బిల్లు సడన్గా ఎలాంటి చర్చ లేకుండా, అదేవిధంగా రాష్ట్రాల అభిప్రాయం పార్లమెంట్ చర్చ లేకుండా, అదేవిధంగా ఎందుకంటే కార్మిక చట్టాలు వచ్చినటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు కాలరాసి వాళ్ళ కేంద్రం నియంత్రించవలసిన పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రాలను ఇవాళ అభిప్రాయం కోరకుండా ఇవాళ కార్మికులకు ఇవాళ 4 లేబర్ కోర్టు తీసుకొచ్చి 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాళ్ళని ఇవాళ అర్థబాధితంగా చేసి వాళ్ళ 8 గంటల నుంచి 12 గంటలు పనిచేయాలన్నటువంటి అనుకూలంగా ఇవాళ పెట్టుబడిదారులకు వ్యవహరించినటువంటి లేబర్ కోడ్లను వాపసు తీసుకుని, అదేవిధంగా కనీస కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని, అదేవిధంగా రిటైర్డ్ అయిపోయిన 50 సంవత్సరాల కార్మికులకు 9,000 రూపాయలు పెన్షన్ ఉండాలి. అదే బీడీ పార్కులు పనిచేస్తున్న బీడీ కట్టల పైన బీడీ కార్మికులు కూడా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొనడం
కార్మికులందరూ కూడా బస్ స్టాండ్ ఏరియా ముందు అంబేద్కర్ ఆవరణలో మనం పెద్ద ఎత్తున మనం ధర్నాలో నిలబడి ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 4 నల్ల కోట్లను తిరిగి వాపసు తీసుకోవాలా. దీని వలన రైతులకు చాలా నష్టంగా ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది కార్పొరేట్ కానీ అదాని వాళ్ళకు సంబంధించినటువంటి ఇది ఉన్నటువంటి ఉన్నాయి కనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఈ 4 కోట్లను వెనక్కి తీసుకోవాలా. అదేవిధంగా ఏదైతే ఉన్నదో కనీస మద్దతు ధర 25,000 రూపాయల వరకు ఇవ్వాలా. ఇలా నిత్యావసర సరుకులు ప్రతి ఒక్క వస్తువు ధరలు రేట్లు అయిపోయినాయి కనుక వెంటనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి గుర్తించి కార్మికుల యొక్క బాధలు గుర్తించి 25,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికులకు ఇవ్వాలా. అదేవిధంగా వీటిలో కూడా జీఎస్టీని తీసేయాలి. బీడీ పరిశ్రమల మీద కూడా మరి వాళ్ళకి ఇంకా సూక్ష్మ దోపిడీ జరుగుతూనే ఉన్నది. మరి అడిగినప్పటికీ కూడా వాళ్ళకి అమ్మకం వచ్చినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి సూక్ష్మ దోపిడీ జరుగుతూనే ఉన్నది. దాన్ని కూడా నివారించే దిశగా మరి నాయకత్వం యూనియన్ నాయకత్వం కూడా దాన్ని ప్రోత్సహించడానికి మరి వినోదం కాకుండా చేయడానికి కూడా మేము ఆలోచిస్తున్నామని తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క విత్తనాల మీద కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇతరులు ఈ అవకాశం ఇచ్చిన మరి కార్మికులకు మరి పెద్దలకు ఇతరులు ధన్యవాదాలు. ఇప్పుడు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి హరిత మాట్లాడుతున్నారు. మాట్లాడి వీడియో పెట్టు. వీడియో మళ్ళీ అన్ని చేస్తావా? అలా పెట్టు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ ఐఎఫ్టియు తరఫున అభ్యర్థనలు తెలియజేస్తున్నాం. ఇవాళ దేశం మొత్తము 50 కోట్ల మంది కార్మికులు చాలని వేతనాలతో ఇవాళ ఉపాధి పొందుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర గవర్నమెంట్ కార్మికులకు దెబ్బలు కొట్టే, కార్మికుల పొట్టలు కొట్టే, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మికుల పట్ల శాఖంగా కట్టు బానిసలుగా మార్చే ఆలోచన వల్ల కేంద్ర ప్రభుత్వం ఉంది. ఏప్రిల్ 1 నుండి కథాకళిగా 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని చెప్పింది కేంద్ర గవర్నమెంట్. ఈరోజు కార్మికులు పోరాటాల ఫలితంగానే వాళ్ళ చట్టాలను అమలు చేసుకున్న పరిస్థితి ఉన్నది. వాటిని కాలనాడుతున్నది మన కేంద్ర ప్రభుత్వము. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఈరోజు కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన కేంద్ర గవర్నమెంట్ పోరాట సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటిలో ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. ఇప్పటికే చాలా సార్లు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలపడం వల్ల ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుండా ఆపింది. ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి ఖచ్చితంగా అమలు చేస్తాం అని చెప్పడం అనేది ఇవాళ కార్మిక లోకానికే ఈరోజు ఉరితాళ్లుగా మారే పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర గవర్నమెంట్ కార్పొరేట్ అనుకూల శక్తులకే పని చేస్తుంది, పేదోళ్లకు పని చేస్తున్న పరిస్థితి లేదు. ఇవాళ బీడీ పరిశ్రమ